ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహిస్తున్నారు. ఆయన మంచితనమంతా కూడా మీ ఎదుట కనుపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఎవరు కూడా మంచివారు లేరు, కానీ ఆయన ఒక్కడే మంచివాడు, ఉత్తముడు. కనుక ఆయన ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నారు. తన మంచితనమంతా కూడా మన ఎదుట కనుపరుస్తానని చెప్పి, ఈ లోకంలో మంచివారు ఉన్నారని చెప్పి ఆశ్రయించి మోసపోయిన స్థితిలో ఉన్న వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎవరు కూడా మీ ఎదుట మంచితనాన్ని కనుపరచరు, కానీ ఆయన ఒక్కడే మన ఎదుట మంచితనాన్ని కనుపరిచే దేవుడు. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన కరుణించు వారిని కరుణించే దేవుడు, కనికర పడేవారిని కనికరించే దేవుడు. కనుక దేవుని మీద ఆశతో జీవిస్తూ దేవుడు కనుపరిచే ఆ మంచితనాన్ని మీరు స్వీకరించి మీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన మంచితనమంతా కూడా మీ ఎదుట దేవుడు కనుపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఎదుట నీ మంచితనమంతా కూడా కనుపరచని చెప్పి వాగ్దానం చేసావు. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వారి శ్రమల నుండి, కష్టాల నుండి విడుదల కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.